నుంచి డిఎంహెచ్ఓ ద్వారా ఇక్కడ వచ్చి వైద్యాన్ని అందించి చాలా రక్తలేమి అనేక సమస్యలతో ఉన్నారు. చాలా మంది మధ్యలోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 200 మంది గడిచిన 10 ఏళ్లలో చచ్చిపోయి 30 సంవత్సరాల లోపు వాళ్ళే 100 మంది ఆడపిల్లలు భర్త లేని స్త్రీలు ఉన్నారు. ఇది ఒక సోషల్ ఇష్యూగా తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అత్యాచారానికి చిత్రహింసలకు బలైన భారతమ్మ కుటుంబానికి అవసరమైన తిండి గింజలు ఇతర సౌకర్యాలు కల్పించలేదు కనుక పోలీసు వ్యవస్థ నుండి జరిగిన ఈ తప్పిదాన్ని సవరించుకొని మీరు తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా మాత్రమే తిరిగి చూడకుండా గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళు తరలించబడ్డ ప్రాంత ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చి బతుకుతున్నారు కాబట్టి కేవలం వాళ్ళ మాత్రమే కాదు ఈ సమస్యతో ముడిపడి ఉన్న అన్ని కుటుంబాలకు ఒక 6 నెలల గాసాన్ని ఏర్పాటు చేయాలని మేము ప్రజా సంఘాల నుంచి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. బాధిత భారతమ్మకు పర్మనెంట్ ఉద్యోగాన్ని ఈ ఊర్లో 10వ తరగతి చదివిన వాళ్ళు కనీసం 10 మంది కూడా లేరంట. అలాగే 5-6 చదువుల్లోనే పూర్తిగా చదువు ఆపేస్తున్నారంట. ఒకరిద్దరు హోంగార్డులు గానో ఇంకొకరిద్దరు ఆయా ఐటీడీఏ ప్రాంతంలో తాత్కాలిక వర్కర్స్గానే ఉన్నారు. ఉద్యోగ భద్రతలు కాబట్టి భారతమ్మకి ప్రభుత్వ ఉద్యోగము కల్పించాలని డిమాండ్ చేస్తాం. ఆమె భర్త కూడా బాధితుడే. ఇంత చిత్రహింసలకు గురైనటువంటి మహిళకు భర్తగా ఉన్న జీవితాంతం ఒక శిక్షని ఒక భారాన్ని ఒక ఆవేదనను మోసేటువంటి స్థితి. ఆయనకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుంది కాబట్టి ఆయనకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధిత భారతమ్మ కుటుంబానికి 50,000 రూపాయలు ఇచ్చారు అని తెలిసింది. అది ఇప్పుడున్న కాలంలో కనీసం నుంచి అంబులెన్స్లో నిమ్స్ హాస్పిటల్కు వెళ్ళి రావడానికే 10,000 ఖర్చు అయ్యే పరిస్థితి. చచ్చిపోయిన శవాన్ని తీసుకోవడానికే 20-30 వేలు అయ్యేటువంటి పరిస్థితి. 50,000 దేనికి సరిపోవు కాబట్టి ఆమెకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా మరియు 5 ఎకరాల భూమి 5 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి గారు 2 ఎకరాలు ఇస్తానని నోటి మాటతో చెప్పారు. మాటలు ఎప్పుడు ఉండవు. 20 ఏళ్ల క్రితం వాళ్ళని తరలించేప్పుడు ఇచ్చినటువంటి మాటలకే ఆకారం లేదు, ఆచరణ లేదు. కాబట్టి 5 ఎకరాల భూమిని 50 లక్షల రూపాయల డబ్బుని వెంటనే ఆమెకు ఆధార్ కార్డు ఇచ్చి బ్యాంక్ ఓపెన్ చేసి ఆమెకు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పై డిమాండ్స్ను సకాలంలో నెరవేర్చాలని తమని కోరుతూ నెరవేర్చని ఎడల దశల వారీగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా చేపడతామని తమరికి తెలియజేస్తూ ఈ వినతి పత్రాన్ని అందరి సమక్షంలో మీకు అప్పగిస్తున్నాం. అరెస్ట్ చేయాలి బండి శివుడును వెంటనే, అరెస్ట్ చేయాలి బండి శివుడును వెంటనే, అండగా ఉందాం భారత కుటుంబానికి. సిగ్గు సిగ్గు ఆధునిక కాలంలో ఇలాంటి అఘాయిత్యాలు, సిగ్గు ఆధునిక కాలంలో ఇలాంటి అఘాయిత్యాలు. అండగా ఉందాం భారతమ్మకి. వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి ఆత్మగౌరవ